వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను రాజేశ్వరి. సో మొత్తానికి అహ్మదాబాద్లో ఫ్లైట్ క్రాష్ తర్వాత అనేక ఊహాగానాలు తెర మీదకి వస్తున్నాయి. బోయింగ్ 787 విమానం ప్రమాదం జరిగి 242 మంది ప్రాణాలు కోల్పోయారు. సో ఫ్లైట్ ప్రమాదం జరిగిన తర్వాత ఏ ప్రమాదం జరిగినా నిర్లక్ష్యమే తెర మీదకి వస్తుంది. సో ఇప్పుడు కూడా ఫ్లైట్ యాక్సిడెంట్లో నిర్లక్ష్యమే ప్రధాన కారణం అని చెప్తున్నారు. కానీ అంత ఈజీగా ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఎలాంటి సెక్యూరిటీ పర్పజెస్ తీసుకోకుండా ముందుకు వెళ్తారా అన్న ప్రశ్న అటు ఏవియేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వస్తుంది. ఏదేమైనా జరిగిన ప్రమాదం అనేది విచారించదగ్గది. ఏవియేషన్ చరిత్రలోనే నిలిచిపోయే ఒక అతి ఘోర ప్రమాదం కనుక మనందరం దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది. కానీ అసలు ఏవైతే ఊహాగానాలు వస్తున్నాయో, ఏవైతే అపోహలు వస్తున్నాయో ఈ ప్రమాదానికి కారణం నిర్లక్ష్యం అని చెప్పేసి, లేకపోతే తుప్పుపట్టిన విమానాన్ని వాడేశారని చెప్పేసి, లేకపోతే టేక్ ఆఫ్ టైంలో కూడా కరెక్ట్గా ఏటీసీ నుంచి ప్రాపర్ కంట్రోలింగ్ లేదని చెప్పేసి నానా రకాల విషయాలు తెలిసి తెలియని అవగాహన లేని ప్రచారాలు చాలా జరిగిపోతున్నాయి. సో ప్రమాదం జరిగిన తర్వాత ప్రమాదం ఎలా జరిగిందన్న విచారణ ఎలాగూ కొనసాగుతుంది. దానికి సంబంధించి ఏదైతే కాక్పిట్ ఉంటుందో, బ్లాక్ బాక్స్ ఏదైతే ఉంటుందో దాని గురించి ఇన్ఫర్మేషన్ ఏదో కలెక్ట్ చేస్తారో అదంతా ఉంటుంది. కానీ ఈ లోపల ఇలాంటి అపోహలు చేయటం వల్ల ఒకటి ఏవియేషన్ రంగానికి సంబంధించి చెడ్డ పేరు వస్తుంది. రెండో విషయం ఏంటంటే డీజీసీఏ తీసుకోవాల్సిన చర్యలను తీసుకుంటుంది. ద సేమ్ టైం ఇది ఒక రెండు దేశాల మధ్య నడిచే ఫ్లైట్ కనుక ఇది దేశాల మధ్యన కూడా సత్సంబంధాలను కాస్త దెబ్బతినే విధంగా కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కనుక లేనిపోని ప్రచారాలు చేయొద్దని మాత్రం మనవి. కానీ అసలు ఏవియేషన్ రంగానికి సంబంధించి నిపుణులతో ఉన్నారు. ఎలా అసలు ఒక ప్రమాదం జరిగిన తర్వాత విచారణ ఎలా ఉంటుంది, అసలు ప్రమాదం జరిగేకు ముందు అంత నిర్లక్ష్యంగా ప్లేట్ని టేకాఫ్ చేసే అవకాశం ఉంటుందా, ఇలాంటి విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు స్టూడియోలో ఉన్నారు పిఎన్ మునిప్రసాద్ గారు, సీనియర్ జనరల్ మేనేజర్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ, అలాగే ఎక్స్ ఐఏఎఫ్ అండ్ వర్క్డ్ ఇన్ వివిఐపి ఫ్లైట్స్. మునిప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం సార్. చెప్పండి, అంటే మాకంత అవగాహన ఉండదు ఏవియేషన్ గురించి, టు బీ ఫ్రాంక్. సో ప్రమాదం జరిగింది, ఇదైతే విచారకరం. భారతదేశంలో జరిగిన అతిపెద్ద ప్రమాదం. సో ప్రమాదం జరిగిన తీరు పైన మీరేం చెప్తారు? మీకు కూడా ఒక 25 years ఎక్స్పీరియన్స్ ఉంది కనుక ఏం చెప్తారు ప్రమాదం గురించి? ఇది చాలా బాధాకరమైన విషయం అండి. నేను 20 years ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేశాను. లాస్ట్ 8 years ఐ వర్క్డ్ ఇన్ ఏ వివిఐపి స్క్వాడ్రన్. వివిఐపి మీన్స్ వివిఐపి 1 is President of India, వివిఐపి 2 is Vice President of India, వివిఐపి 3 is Prime Minister of India. For them we were giving flights, కమ్యూనికేషన్ స్క్వాడ్రన్ అని ఎయిర్ ఫోర్స్లో ఫ్లైట్స్లో నేను క్రూగా పనిచేశాను. నిన్నటి యాక్సిడెంట్ చూస్తుంటే చాలా బాధాకరమైన విషయం. ఎయిర్క్రాఫ్ట్ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి వచ్చింది విత్ సమ్ ప్యాసింజర్స్. అగైన్ అక్కడ ట్రాన్సిట్ ఫ్లైట్లో కూడా మీకు అన్ని చెక్స్ ఉంటాయి. ఎక్కడ మీకు క్యాజువల్గా నెగ్లిజెన్స్ అనేది పెద్దగా ఉండదు. టెక్నికల్ క్రూ, గ్రౌండ్ క్రూ, ఇంజనీర్స్ హూ ఆర్ క్వాలిఫైడ్, డీజీసీఏ అప్రూవ్డ్ లైసెన్స్ హోల్డర్స్, ఏఎన్డి లైసెన్స్ హోల్డర్స్, ఈఐసి లైసెన్స్ హోల్డర్స్, టెక్నీషియన్స్ అందరూ చెక్ చేసి ఉంటారు ఫ్లైట్ని. ఆ ఫ్లైట్ సర్వీసింగ్ షెడ్యూల్స్ కూడా అన్నీ కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది. మెయింటైన్ అవ్వందే అది రూట్ ఫ్లయింగ్కి, టేక్ ఆఫ్, ల్యాండింగ్కి పర్మిషన్స్ ఎవరు ఇయ్యరు. మన భారతదేశంలో చట్టం చాలా గట్టిగా ఉంది, డీజీసీఏ. ఏదైతే ఏమైంది ఇన్సిడెంట్ అయితే చాలా ఘోర ప్రమాదమైంది, అది అందరికీ బాధాకరమైన విషయమే అది. కానీ ఫ్లైట్ అనేది ఇప్పుడు చూస్తే మనము విమానం ఇలా ఉంటుంది, దానికి 4 forces యాక్టింగ్ అవుతుంది. లిఫ్ట్ పైగా, డ్రాగ్ టైల్ సైడు, థ్రస్ట్ ముందర, వెయిట్ కింద. 4 forces అనేది ఒక ఫ్లైట్లో యాక్టింగ్ అవుతుంది. ఏ ఫోర్స్ అయినా కాస్త డిఫరెంట్గా ఇదవుతే యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ బాగా ఉంటాయి. మరి ఈ ఫ్లైట్ ఏదైతే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి వచ్చింది, అహ్మదాబాద్ నుంచి ఇట్ షుడ్ గో టు లండన్. ఆ ఫ్లైట్లో ఫుల్ ఫ్యూయల్ కెపాసిటీ 126,000 liters, చాలా ఎక్కువ. ఫుల్ బికాజ్ ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ ఏ డైరెక్ట్ ఫ్లైట్. ఇన్ బిట్వీన్ దెర్ ఈస్ నో హాల్ట్, దెర్ ఈస్ నో రిఫిల్లింగ్, అండ్ ఇట్ విల్ పోయేంత వరకు చూసుకుంటారు. ఇంకా సేఫ్టీకి అడిషనల్ ఫ్యూయల్ కూడా ఉంటుంది. అండ్ ప్యాసింజర్స్ విత్ లగేజ్ అండ్ ఎవ్రీథింగ్ ఆన్ బోర్డ్, ఇట్ ఈస్ ఫుల్ వెయిట్ ఎయిర్క్రాఫ్ట్. ఇంకా మేము గమనించేది ఏంటంటే పైలట్కి ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. కెప్టెన్ ఈజ్ ద సీనియర్ మోస్ట్ కెప్టెన్.
టేక్ ఆఫ్ అయ్యే ముందు కూడా కొన్ని షార్ట్ టర్మ్ చెక్స్ కూడా ఉంటాయి సో వాట్ కైండ్ ఆఫ్ మెట్రిక్స్ వాళ్ళు చేసేవి వేరుంటుంది. వాళ్ళు టెక్నికల్ చేసి సంతకాలు పెట్టి ఫ్లైట్ ఈజ్ సాటిస్ఫాక్టరీ ఫర్ ఫ్లయింగ్ అనే సిగ్నేచర్ అతను చూసి అప్పుడే ఫ్లైట్ ఈజ్ యాక్సెప్టెడ్ ఫర్ ద ఫ్లైట్. అలాంటి కండిషన్స్లోనే పైలట్స్ క్రూ అంతా క్లియర్ అవుతుంది ఫర్ టేక్ ఆఫ్. పైలట్ కూడా కొన్ని ఆయన చెక్ లిస్ట్ ప్రకారంగా ఎయిర్క్రాఫ్ట్ అంతా చుట్టుముట్టి టైర్స్, ల్యాండింగ్ గేర్స్, వింగ్స్, ఎలిరాన్స్, టెయిల్ ప్లేను, ఫిన్స్, మొత్తం ఫ్యూజ్లేజ్, కాక్పిట్ మొత్తం ఒక విజువల్ ఇన్స్పెక్షన్ చూసుకొని కాక్పిట్లోకి వచ్చి మళ్ళీ కాక్పిట్లో ప్రతి సిస్టమ్ చెక్ చేసుకొని దెన్ ఈ స్టార్ట్స్ ఇంజన్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఇంజన్ పారామీటర్స్ అంతా తెలిసిపోతుంది. ఫైనల్గా ట్యాక్సీ అవుట్ అయ్యి అప్పుడు కూడా మొత్తం సిస్టమ్ అంతా తెలిసిపోతుంది. హైడ్రాలిక్ సిస్టమ్ పనిచేస్తుందా లేదా, న్యూమాటిక్ సిస్టమ్ పనిచేస్తుందా లేదా, ఎలక్ట్రికల్ సిస్టమ్, ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్, రేడియో కమ్యూనికేషన్ సిస్టమ్స్ అన్ని సిస్టమ్స్ అన్నీ త్వరగా పనిచేస్తున్నాయా లేదా అని చూసుకొని అతను ఈజ్ గెటింగ్ రెడీ ఫర్ ద టేక్ ఆఫ్. బిఫోర్ దట్ టేక్ ఆఫ్ ఆల్సో ఈజ్ గెటింగ్ వెదర్ రిపోర్ట్, వెదర్ ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. ఈ ఫ్లైట్ స్పెసిఫికేషన్కి ఆ వెదర్ స్పెసిఫికేషన్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా అని ప్రతి విషయం చూసుకొని ఆ ఫ్లైట్ సేఫ్టీ ఆస్పెక్ట్స్ అన్నీ చూసుకొని, బికాజ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సచ్ ఎ లార్జ్ ఫ్లైట్ అండ్ లార్జ్ ప్యాసింజర్స్, ఆ రెస్పాన్సిబుల్ కెప్టెన్ కాబట్టి అన్నీ చూసుకొని ఫైనల్గా బిఫోర్ టేక్ ఆఫ్ ఆల్సో ఈ అప్లైస్ బ్రేక్ అండ్ బ్రేక్ ఫుల్ థ్రాటిల్ ఆఫ్ ద ఇంజన్స్, బోత్ ద ఇంజన్స్ సాటిస్ఫాక్టరీ ఉంటేనే బ్రేక్ రిలీజ్ అయ్యి దాన్ని గోస్ ఫర్ ద టేక్ ఆఫ్. అదే ఇంకొకటి అంటే మీరు అన్నట్టు అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటారు సెక్యూరిటీ పర్పస్. సో ఏటీసీ అది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కూడా గతంలో యాక్సిడెంట్ జరిగిన సందర్భం ఉంది. వీరి మధ్య కమ్యూనికేషన్ లోపం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయని చెప్తున్నారు. ఇక్కడ అలా ఏటీసీ లోపం ఏమైనా ఉందనుకుంటున్నారా, ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఈ ఎయిర్క్రాఫ్ట్లో 2 రికార్డర్స్ ఉంటాయండి. బ్లాక్ బాక్స్ అంటున్నారు కదా, అది బ్లాక్ కలర్లో ఉండదు, ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఈజీ ఐడెంటిఫికేషన్, సముద్రంలో పడ్డ విజిబిలిటీ ఎక్కడన్నా సరిగా లేకపోయినా ఆరెంజ్ కలర్ ఐడెంటిఫికేషన్, దట్ ఈస్ ఫైర్ ప్రూఫ్. ఎంత హైట్ నుంచి ఎక్కడి నుంచి పడ్డా అది చెదరదు. దాని లోపల టేప్ ఉంటుంది, అది రికార్డ్ చేస్తుంది. 2 రికార్డర్స్, ఫ్లైట్ డేటా రికార్డర్ విచ్ రికార్డ్స్ ద కంప్లీట్ ఫ్లైట్ సిస్టమ్స్, ఇంజన్. ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం యూజ్ అవుతుంది, ఏం జరిగిందని తెలుసుకోవడానికి. అది మొత్తం ఎన్నో గంటలు నడుస్తూ ఉంటుంది. అది వన్స్ ఇన్ ఏ వైల్ పీపుల్ రిమూవ్ అండ్ దే చేంజ్ ద క్యాసెట్స్, అది ల్యాబ్లో వెళ్ళాక. ఇంకోటి కాక్పిట్ వాయిస్ రికార్డర్ కూడా ఉంటుంది. ఇంటర్ కమ్యూనికేషన్ బిట్వీన్ 2 పైలట్స్ అండ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ఏటీసీ టు ద పైలట్స్ మొత్తం ఆ కాక్పిట్ వాయిస్ రికార్డర్లో రికార్డ్ అవుతూ ఉంటుంది. సో ఇన్వెస్టిగేషన్స్, ఇప్పుడు మనకి ఇన్వెస్టిగేషన్స్ డీజీసీ ఒక కమిటీని ఫామ్ చేయొచ్చు. ప్లస్ ఇప్పుడు కొత్తగా క్రాష్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా ఫామ్ అయింది గవర్నమెంట్ది. సో దట్ టీమ్ ఆర్ దట్ చైర్మన్ దే విల్ కలెక్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎవిడెన్సెస్, మెటీరియల్ ఎవిడెన్సెస్, దిస్ డేటా రికార్డింగ్, ఫ్లైట్ డేటా రికార్డర్ అండ్ కాక్పిట్ వాయిస్ రికార్డర్, దాన్ని మొత్తం ల్యాబ్లో అనలైజ్ చేసి దెన్ దే విల్ కమ్ టు ఎ కైండ్ ఆఫ్ కంక్లూషన్. అంతవరకు ఎవరు కామెంట్ చేయరు, ఎవరు స్పెక్యులేట్ చేయడమే అంతే, కానీ రైట్ అనేది ఎవరికి తెలియదు. వాట్ హ్యాపెన్స్ ఏవైతే వార్తలు వస్తున్నాయి, ఏదో నెగ్లిజెన్స్ జరిగిపోయింది, ఏదో కార్ యాక్సిడెంట్ జరిగినంత ఈజీగా, బస్ యాక్సిడెంట్ జరిగినంత ఈజీగా కంపేర్ చేసేస్తున్నారు. సో నెగ్లిజెన్స్ అనేది నిజంగా ఎక్కడైనా జరిగితే ప్రతిదీ కూడా విత్ ప్రూఫ్ తెలిసిపోతుంది మనకి. సో దీన్ని ఏదో మ్యానిపులేట్ చేసే అవకాశం అయితే ఉండదు. సో మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్, సో మెనీ ఏజెన్సీస్. ఈ బోయింగ్ కంపెనీ కూడా రెస్పాన్సిబుల్ కదా, వాళ్ళ ఫ్లైట్ అది యాక్సిడెంట్, వాళ్ళేం ఊరుకోరు. అందులో దాంట్లో బోయింగ్ అనేది యుఎస్లోనే మ్యానుఫ్యాక్చర్ అవ్వదు. ఇంజన్ ఒక చోట, టెయిల్ ప్లేన్, వింగ్స్ కొన్ని ఇక్కడ హైదరాబాద్లో కూడా తయారవుతాయి. ఇప్పుడు టాటా బోయింగ్ అనేది ఆదిబట్లలో ఒక ప్లాంట్ ఉంది, ఆ ఇంజన్కి సంబంధించిన పార్ట్స్ ఇక్కడ తయారవుతాయి. కొన్ని వింగ్స్, కొన్ని ఫిన్స్, కొన్ని మెటీరియల్ ఇక్కడ తయారవుతాయి, కొన్ని కాంపోనెంట్స్ హైదరాబాద్లో, చెన్నైలో, మొత్తం ప్రపంచమంతా దీనికి సంబంధించిన పార్ట్స్ అన్నీ తయారవుతాయి. ఆ తయారు చేసే ఇండస్ట్రీ వన్ ఆఫ్ ద ఇండస్ట్రీలో నేను పనిచేస్తున్నాను. అక్కడ ఎలా పని జరుగుతుందో మీరు ఎప్పుడైనా మా ఇండస్ట్రీకి వస్తే నేను చెప్తాను. మెటీరియల్ ఏది చెప్తారో అదే కొనాలి. ఎందుకంటే కొన్ని తీసుకొస్తాము, దానికి తగ్గట్టు ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ ఉంటాయి. అది కొన్నాక, మెటీరియల్ కొన్నాక దానికి మళ్ళీ టెస్టింగ్ అవుతుంది. టెస్టింగ్ అయ్యేటప్పుడు ఇన్స్పెక్టర్స్ టెస్ట్ చేస్తారు.
అన్ని రకాల టెస్టులు, కెమికల్ టెస్టు, మెటీరియల్ టెస్టు, మెటలర్జీ టెస్టు, ఎన్డిటి టెస్టులు, రకరకాల టెస్టులు ఉంటాయి. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత అసెంబ్లింగ్, టెస్టింగ్, డాక్యుమెంటేషను. ఈ ప్రాసెస్లో ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా అది పక్కన వెళ్ళిపోతుంది, రిజెక్ట్ చేసేస్తారు. ఇన్స్పెక్టర్స్ ఉంటారు ఇక్కడ, మనకు పోలీస్ ఇన్స్పెక్టర్స్ అక్కడక్కడే కనిపిస్తారు. అక్కడ మాత్రం ప్రతి స్టేజ్లో ఉంటుంది ఇన్స్పెక్షన్ టీం, క్వాలిటీ టీం. క్యూసీ క్యూఏ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. స్పెషల్లీ దగ్గర నుంచి కూడా ఎక్కడ అసలు మీకు డిఫెక్ట్స్ అనేవి వేలెత్తి చూపించడానికి లేదు. ఎంత జరిగినా కూడా ఎప్పుడో ఏదో ఒకటి వస్తుంది, బయటపడుతుంది, కమిటీ చెప్తుంది. దానికి కరెక్టివ్ అండ్ ప్రివెంటివ్ యాక్షన్ అనేది ఉంటుంది. దాన్ని బట్టి ఇంకా ఫ్యూచర్లో మళ్ళీ ఇంకా ఇలాంటివి జరగకుండా దానికి చెక్ పాయింట్స్, చెక్ లిస్టులు మళ్ళీ కొత్తగా యాడ్ అయిపోతాయి ఎప్పటికప్పుడు. ఇది ఒక ప్రక్రియ, ఎప్పుడు జరిగే విషయం ఇది. ఇంకొకటి సార్, అంటే పైలట్ విషయం చర్చకు వస్తుంది. ఒక క్రాష్ జరిగిన ఫస్ట్ వచ్చేది పైలటే. పైలట్ కూడా ఎవరు సుమిత్ సబర్వాల్ గారు కూడా సీనియర్ అని చెప్తున్నారు. 8,200 hours ఆయన జర్నీ ఉందని చెప్తున్నారు. సో అంటే పైలట్ నెగ్లిజెన్స్ ఏమైనా ఉందా ఈ ప్రమాదంలో? మీ దృష్టికి వచ్చిన అంశాలు మనము చెప్పలేమండి, అంత క్లియర్గా చెప్పలేము. ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, జనరలీ లాంగ్ రన్ టేక్ ఆఫ్, షార్ట్ రన్ టేక్ ఆఫ్ అవ్వగానే అండర్ క్యారేజ్ వీల్స్ రిట్రాక్ట్ అయిపోవాలి. రిట్రాక్ట్ అయిపోతే డ్రాగ్ అనేది తగ్గుతుంది, లిఫ్ట్ అనేది పెరుగుతుంది, థ్రస్ట్ కూడా పెరుగుతుంది. అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. అందుకనే తొందరగా పైలట్లు రిట్రాక్ట్ చేసేస్తారు. మేబీ ఈయనకు ఒక టేక్ ఆఫ్ అయినా I think half a second, I believe 30 seconds I think. Then it has taken off, then it around 400 to 500 feet air lo undi, it was coming down. It was unable to pull up. The reasons maybe engine, maybe any technical issues, maybe bird hit. ఇవి ఏవైతే ఉన్నాయో జెట్ ఇంజన్స్, ఇవి జెట్ ఇంజన్స్కి టర్బైన్ బ్లేడ్స్ ఉంటాయి. ఇప్పుడు బర్డ్స్ వచ్చి ఏమన్నా వచ్చినా బ్లేడ్స్ అయినా కావాల్సిన రిక్వైర్డ్ ఎయిర్ సక్షన్ రాదు. కాకపోతే ఇంజిన్ ఎఫిషియన్సీ పడిపోతుంది, క్షణాల్లో అయిపోతూ ఉంటాయి ఇవన్నీ. థ్రస్ట్ ఆ ఇష్యూ కూడా రావచ్చు. అది మనం ఇవన్నీ స్పెక్యులేషన్. కమిటీ విల్ డిసైడ్, దే విల్ కలెక్ట్ ఇంజన్ పార్ట్స్ ఆల్సో, వెయిన్స్, డెబ్రిస్ నుంచి ఏదో ఒకటి దొరుకుతూ ఉంటుంది వాళ్ళకు. మెయిన్లీ ఆ డేటా రికార్డర్స్, సివిఆర్ వాళ్ళు సిస్టమ్, ఇంజన్ సౌండ్ అవన్నీ తెలిసిపోతుంది అక్కడ ఫ్లైట్ డేటా రికార్డులో. అంటే ఒకటి అంతా సివిలియన్స్ ఉన్న ఏరియాలో అది క్రాష్ అయింది ఫ్లైట్ ఒకసారి. సో ఎలా ఉంటుంది ఒక ప్రమాదం? మామూలుగా గాల్లో జరిగేటప్పుడు దాని ఇంపాక్ట్ జనం మీద లేనప్పుడు ఒకలా ఉంటుంది. సో ఇది ఇప్పుడు పర్టికులర్గా కాలనీ మీద పడిందని చెప్తున్నారు. ఇప్పటి వరకు అంచనాకు వచ్చింది, అందులో ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళ వరకు, క్రూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు మాత్రం కౌంట్ చేస్తున్నారు. కానీ జనావాసాల మీద పడింది కనుక ఇంకెంతమంది చనిపోయి ఉన్నారు దానికి సంబంధించి కూడా ఇంకా పూర్తి క్లారిటీ అయితే లేదు. సో ఇలా అంటే జనావాస ప్రాంతాల్లో ఫ్లైట్స్ కూలిపోయేటప్పుడు ఆ విచారణ ఎలా ఉంటుందంటారు? విచారణ అంటే ఇప్పుడు చూడండి, కొన్ని సంవత్సరాల క్రితం నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. గుంటూరు టు సికింద్రాబాద్ వచ్చే ట్రైన్ వెల్లిగొండన ఏదో ప్లేస్ దగ్గర ట్రైన్ పడిపోయింది. ఒక బ్రిడ్జ్ మీద నుంచి, వంతెన పై నుంచి కింద పడిపోయింది. ఆ ట్రైన్లో నా కొలీగ్ ఉంటాడు, ఫ్రెండ్, ఆయన ఉన్నాడు ఆ ట్రైన్లో. ట్రైన్ పడిపోయాడు. అది అర్ధరాత్రి 3 గంటలకు బాగా గాఢ నిద్రలో ఉన్నాడు. ట్రైన్ కింద పడిపోయింది. పడిపోయిన వెంపడే నీళ్ళు వచ్చేసాయి. ఇంతవరకు అంతా వాసన వచ్చేసింది, డీజిల్ వాసన. ఆ ఇంజన్ ఇంకా 4 bogies అవతల ఉంది. డీజిల్ చాలా ఉంటుంది, బికాజ్ ఇట్ ఈస్ అ బిగ్ ట్రైన్. అండ్ ఈ ఫ్లైట్లో కూడా మీరు ఆలోచించండి, 125,000 లీటర్లు ఫ్యూయల్. ఆ బిల్డింగు, అక్కడ ఉండే పిల్లలు ఏదైతే భోజనాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరి షర్ట్ మీద, ప్యాంట్ మీద ఆ ఫ్యూయల్ స్మెల్ వస్తుంటుంది. దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్. ఆ ఫైర్ అనేది క్షణాల్లో ఎవరో ఒక అతను బతికి బయటపడ్డాడు. స్మార్ట్గా బ్రేక్ అయింది, ఎదురుగా ఆయనకి అవకాశం దొరికింది. ఆయన బ్రెయిన్ బాగా పనిచేసి పరిగెత్తి వెళ్ళిపోయాడు. 1 survivor ఇస్ బ్లాస్ట్ అయినందు. ఆయన ఇంకా ఒక్క సెకండ్ అక్కడ వాళ్ళ అన్న కోసమో లగేజ్ కోసమో ఏదో పడి వేస్ట్ చేసింటే అతను దొరికేవాడు కాదు. అంత సివియర్గా ఉంటుంది. ద ఫ్యూయల్ యూజ్డ్ ఇన్ ద ఎయిర్క్రాఫ్ట్ ఈజ్ అవియేషన్ టర్బైన్ ఫ్యూయల్.
మనం చూస్తున్నాం చూడండి, అసలు అక్కడున్న పార్కింగ్ చేసిన వెహికల్స్ కూడా పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోయాయి, ఒక కాలిపోయి. అంటే బ్లాక్ స్మోక్స్ అవన్నీ అది ఫ్యూయల్ అండి, ఇంకా వేరేది ఏముండదు. చాలా స్మెల్ వస్తుంది, అది పోదు కూడా అంత ఈజీగా. చాలా ప్యూరిఫైడ్ ఫార్మ్ ఆఫ్ కెరోసిన్. ఇట్ ఇస్ నాట్ డీజిల్ ఆర్ పెట్రోల్. ఇప్పుడు మీరు ఏవియేషన్ ఫీల్డ్లో ఉన్నారు. యాక్చువల్గా ఒక ప్రమాదం జరిగిన వెంటనే డీజీసీఏ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఇప్పుడు ఇది 2 దేశాల మధ్య జరిగే ఫ్లైట్స్ అయితే ఒకలా ఉంటుంది, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అయితే. లోకల్గా ఫ్లైట్స్ వరకు ఒకలా ఉంటుంది. ఇది బోయింగ్ 787 సంబంధించి కూడా చాలా స్ట్రాంగ్ వెహికల్ కూడా చెప్తున్నారు. సో ఎలా ఉంటుంది అసలు డీజీసీఏ విచారణ అనేది ఎలా ఉంటుంది? బోయింగ్ టీం కూడా ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. డెఫినెట్లీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు దిగింటారు, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ ప్రెస్టీజియస్ కంపెనీ ఫర్ యుఎస్. వాళ్ళ ఫ్లైట్స్ కూలాలని వాళ్ళు కోరుకోరు కదా, వాళ్ళ ఫ్లైట్స్ సేఫ్గా ఉండాలి, వాళ్ళ ప్రెస్టేజ్ ఇష్యూ, వాళ్ళ ప్రౌడ్నెస్ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ టీం ఆల్రెడీ వాళ్ళ సైడ్ నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. మన డీజీసీఏ, మన క్రాష్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇప్పుడు దీని సర్వీసింగ్ రికార్డు, దీన్ని ఎయిర్క్రాఫ్ట్ లైఫ్ రికార్డు, ఎప్పుడు సర్వీసింగ్ అయింది, దీని లైఫ్ ఎంత ఉంది, ఎన్ని గంటలు ఇంకా ఉంది, ఇవన్నీ మొత్తం డేటా అంతా తీస్తారు. ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, హైడ్రాలిక్ సిస్టమ్ పర్ఫార్మెన్స్ ఉంది, మొత్తం అన్నీ అవైలబుల్ ఉంటుంది, డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ సీజ్ అయిపోయింది. మొత్తం డాక్యుమెంట్స్ అంతా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి హ్యాండ్ ఓవర్ అయిపోయింటుంది. ఆ కమిటీకి ఎంక్వైరీ చైర్మన్ అంతా కాన్స్టిట్యూట్ అయిపోయి ఉండొచ్చు. ఈ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ వీళ్ళంతా అలాట్ చేసేసి ఉంటారు. ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు. అంటే అక్కడ సిచ్యువేషన్ అంతా పరిశీలించారు, అది ఎలా జరిగింది ప్రమాదం అంతా కనుక్కున్నారు. కానీ మీరన్నట్టుగా ఇప్పుడు బోయింగ్ కంపెనీ వచ్చి వాళ్ళ ప్రూఫ్స్ వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి, మీ ఫ్లైట్ కూడా బోయింగ్ చాలా స్ట్రాంగ్ ఫ్లైట్ అని చెప్తున్నారు కదా, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్స్ అంటే ఎన్ని ఇయర్స్ సార్? నార్మల్గా ఒక వెహికల్ మనం ఇన్ని ఇయర్స్ అని చెప్తాం కదా, వెహికల్ డెడ్ పీరియడ్ అని చెప్పేసి. ఇది 2017 మ్యానుఫ్యాక్చర్ అని చెప్తున్నారు. కానీ మనకు వచ్చిన వార్తల ప్రకారం ఏంటంటే చాలా ఓల్డ్ బోయింగ్ ఫ్లైట్ కాబట్టి ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఓల్డ్ బోయింగ్ అంటే 737 యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఓల్డ్. 777 పాత కాలంలో వచ్చింది. పాత కాలంలో మీరు పాత తెలుగు సినిమాల్లో వైట్ అండ్ బ్లాక్ మూవీస్ వచ్చేది, అప్పుడు 777 అనేది ఒక బోయింగ్ ఉండేది, పొడుగుగా ఉండేది, 2 ఇంజన్లు ఉండేది. తర్వాత బోయింగ్ 747, బోయింగ్ 755, ఇట్లాంటి ఎయిర్ మ్యాక్స్, బోయింగ్ మ్యాక్స్ అని ఇలా చాలా వెరైటీస్ ఉండేవి. ఈవెన్ ఎయిర్ ఫోర్స్లో కూడా బీవీఐపీస్ని తీసుకెళ్ళడానికి కూడా బోయింగ్ 737 వాడారు. బోయింగ్ ఈజ్ అ వెరీ రెప్యూటెడ్ ఇండస్ట్రీ. బోయింగ్ అండ్ ఎయిర్ బస్ బోత్ ఆర్ వెరీ వెరీ రెప్యూటెడ్ ఇండస్ట్రీ. కాకపోతే దాంట్లో ఒక సిరీస్ బోయింగ్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సమ్ ఇష్యూ, అది మన దగ్గర లేదనుకుంటాను. చాలా విషయాలు తెలుసుకోవాలి చెప్తూ ఉంటే అసలు అంటే చాలా మందికి తెలియకుండా అసత్య ప్రచారాలు చేస్తూ ఉంటారు కదా, వాటింటికి ఆన్సర్ కనిపిస్తుంది. ఇంకొకటి ప్రాపర్ వెక్టర్ కూడా ఇంపార్టెంట్ అన్న దాని గురించి కూడా అడిగి తెలుసుకుంటాను. మునిప్రసాద్ గారు, మీరు చెప్పండి, మీరు ఏరోస్పేస్ ఇండస్ట్రీకి సంబంధించి అంటున్నారు కదా, అసలు మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అసెంబ్లింగ్ కానీ టెస్టింగ్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయంటారు? ఏరోస్పేస్ ఇండస్ట్రీ చాలా టఫ్ ఉంటుందండి. దాంట్లో ప్రతి ఒక్కడు స్మాల్ టెక్నీషియన్ నుంచి పైన మేనేజింగ్ డైరెక్టర్ వరకు ప్రతి ఒక్కరికి చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. అక్కడ సర్టిఫైడ్ పీపులే పనిచేస్తారు. మామూలుగా ఎవరిని పడితే అక్కడ తీసుకోవడానికి వీలు ఉండదు. ప్లస్ ఆ ఇండస్ట్రీకి కూడా ఒక సర్టిఫికేషన్ ఉంటుంది, AS 9100 అని సర్టిఫికేషన్ ఉంటుంది, ISO అని ఇట్లా ఉంటుంది కదా. ఈ ఏరోస్పేస్ ఇండస్ట్రీకి AS 9100D సర్టిఫికేషన్ అని ఉంటుంది. ఈ సర్టిఫికేషన్ ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలి. వాళ్ళు అంత ఊరికే ఇవ్వరు, వాళ్ళ టీం వస్తుంది, ఈ కంపెనీలో ప్రొడక్షన్ ఎలా అవుతుంది, వీళ్ళు కరెక్ట్గా రూల్స్, రెగ్యులేషన్స్, టెస్టింగ్ మెథడ్స్, ప్రాసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రాసెస్ ఆఫ్ అసెంబ్లింగ్, ప్రాసెస్ ఆఫ్ టెస్టింగ్, ప్రాసెస్ ఆఫ్ డాక్యుమెంటేషన్, ప్రాసెస్ ఆఫ్ దిస్ ఫెయిల్యూర్ అనాలిసిస్ అన్నీ చెక్ చేసుకొని అన్నీ కరెక్ట్గా పాటిస్తున్నారా లేదా అని చూసి అప్పుడు సర్టిఫై చేస్తారు. అట్లాంటి సర్టిఫై వాళ్ళకే మ్యానుఫ్యాక్చరింగ్ చేసే అవకాశాలు ఈ మిసైల్ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ, HAL ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ, బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ
మన కంపెనీస్కి అవకాశాలు ఇస్తారు. ఇప్పుడు హైదరాబాద్లో ఇట్లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి, చాలా వచ్చాయి, చాలా అంటే చాలా వచ్చాయి. దీంట్లో ఎస్పెషల్లీ ఆదిబట్ల, నాదర్గుళ్ళు, హార్డ్వేర్ పార్కు, మీరు శంషాబాద్ అటు సైడ్ ప్లస్ బాలానగర్ అటు సైడ్ చూసి చాలా ఇండస్ట్రీస్. సో మెనీ పీపుల్ ఆర్ కాంట్రిబ్యూటింగ్, సో మెనీ పీపుల్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ స్మాల్ సిస్టమ్స్ అండ్ దే ఆర్ గివింగ్ టు మేజర్ ఇండస్ట్రీస్ లైక్ హెచ్ఏఎల్, బోయింగ్. వాళ్ళు మొత్తం ఎయిర్క్రాఫ్ట్ ఇంటిగ్రేట్ చేస్తారు. చాలా ఉంటుంది, చాలా చాలా ఉంటుంది. ఒక మెటీరియల్ ఒక రాడ్ రూపంలో వస్తుంది, లేకపోతే ఒక ప్లేట్ రూపంలో వస్తుంది. అది వచ్చాక మా ఫ్యాక్టరీకి అది మేము ఇండియాలో కొన్ని మెటీరియల్ దొరకవు, జర్మనీ నుంచి, రష్యా నుంచి, జపాన్ నుంచి, ఎక్కడి నుంచి వస్తాయి. ఏరోస్పేస్ మెటీరియల్సే వాడాలి. స్టీల్ అంటే ఏదో స్టీల్ వాడడం కాదు, స్పెసిఫైడ్ స్టీల్ ఉంటుంది. ఆ స్టీల్లో సల్ఫర్ ఎంత ఉంది, కార్బన్ ఎంత ఉంది, క్రోమియం ఎంత ఉంది, అన్ని పర్సంటేజ్లు ఉంటాయి. అవన్నీ చూసుకోవాలి. అవన్నీ ఇన్స్పెక్టర్ అనేవాడు వచ్చి చూస్తాడు. ఆ ఇన్స్పెక్టర్ అనేవాడు మా ఇన్స్పెక్టర్ ఉంటాడు, థర్డ్ పార్టీ ఇన్స్పెక్టర్ ఉంటాడు, కస్టమర్ ఇన్స్పెక్టర్ ఉంటాడు. వాళ్ళని సాటిస్ఫై చేయాలంటే ఒకసారి మా వల్ల కాదు, వాడు కావాలని ఏడిపిస్తాడు కూడా ఒకసారి. మాకు వాళ్ళకి రిలేషన్స్ లేకపోతే ఏడిపిస్తాడు. అంత స్ట్రిక్ట్గా ఉండే ఏరోస్పేస్ ఇండస్ట్రీ. మెటీరియల్స్లోనే ఆ విధంగా టెస్టింగ్ ఉంటుంది. దాని తర్వాత మెషినింగ్, తర్వాత అసెంబ్లీకి రాబోయే ముందు డైమెన్షనల్ ఇన్స్పెక్షన్స్. ప్రతి పార్ట్కి దీనికి ఎంత డైమెన్షన్ ఉండాలి, ఓడి ఎంత ఉండాలి, ఐడి ఎంత ఉండాలి, లెంత్ ఎంత ఉండాలి, ఆల్ డైమెన్షన్స్ ఇన్స్పెక్షన్స్. ఆ రిపోర్ట్ అంతా థరోగా ఉండి వాళ్ళ సూపర్వైజ్ పాస్ చేయక వాళ్ళు కూడా భయంతో ఇన్స్పెక్టర్ ఆఫర్ చేస్తారు అన్నీ పాస్ అవ్వాలని. ఇన్స్పెక్టర్ టఫ్గా ఉంటాడు, అంత ఈజీగా పాస్ చేయడు. వానికి ఎందుకంటే ఏం అప్లికేషన్ లేదు, వానికి జీతం మాత్రం నెలకు వస్తుంది. పాస్ చేసినా ఫెయిల్ చేసినా వాడు మాత్రం ఖచ్చితంగా చాలా టఫ్గా ఇన్స్పెక్షన్ చేసి ఎంత రిజెక్ట్ చేయాలో చేస్తాడు, ఎంత పాస్ చేయాలో చేస్తాడు. ఆ విధంగా చాలా టఫ్గా ఉంటుంది ఏరోస్పేస్ ఇండస్ట్రీ మాత్రము. ఇండియాలో కూడా, ఈవెన్ హైదరాబాద్లో కూడా చాలా టఫ్గా ఉంది. అంత లేనిది మన ఆపరేషన్ సింధూర్లో మనం ఆకాశ్, బ్రహ్మోస్ అవి ఇక్కడే హైదరాబాద్లో తయారవుతాయి. మీరు ఎప్పుడన్నా చిన్న బోల్ట్ అయినా ఒక బ్లేడ్ అయినా కూడా ఫుల్ క్వాలిటీ చెక్ అనేది ఉంటుంది. ఆ ఇన్స్పెక్షన్స్ ఉంటాయి కాబట్టి ఎక్కడ మీరు అన్నట్టు క్వాలిటీలో తేడా అనేది వచ్చే అవకాశం లేదు. రైట్ సార్, ఉన్న అసెంబ్లీలో దొరికిపోతారు. అక్కడ కూడా వాడు ఛాన్స్గా ఎస్కేప్ అయిందనుకోండి, ఆ పార్ట్ టెస్టింగ్లో దొరుకుతుంది. సింపుల్ ఆ సబ్ సిస్టమ్ టెస్టింగ్లోనే దొరికిపోతాడు. మళ్ళీ ఈ సబ్ సిస్టమ్ వెళ్ళి ఇంకో మెయిన్ సిస్టమ్కి అటాచ్ అవుతుంది, అక్కడ కూడా దొరికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలా చాలా ప్లేసెస్లో దొరికే అవకాశాలు ఉంటాయి ఏమన్నా తప్పులు జరుగుతాయి. ఎందుకంటే ప్రతి చోట క్యూసీ, క్యూఏ ఇన్స్పెక్టర్స్ ఉంటూనే ఉంటారు. దాంట్లో ఒక ఆర్గనైజేషన్ కాదు, ఎన్నో రకాల ఆర్గనైజేషన్స్ ఉంటాయి. సో ఫాల్ట్ జరిగే ఆప్షన్ అనేది ఎక్కడా లేదు కంప్లీట్గా. మాట్లాడతాను సార్ మీతో. మళ్ళీ చక్రపాణి గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్ చక్రపాణి గారు. చెప్పండి సార్. చెప్పండి. అంటే అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ చూసుంటారు, సో తెలిసే ఉంటుంది. నిజంగా విచారించదగ్గ అంశమే. ప్రమాదం జరిగిన తర్వాత అనేక అపోహలు వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం నిర్లక్ష్యమే ప్రధాన కారణం అన్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి. సార్ మునిప్రసాద్ గారు కూడా మనతో స్టూడియోలో ఉన్నారు, చెప్తున్నారు ఎక్కడా కూడా ఫుల్ క్వాలిటీ చెక్ ఉంటుంది, ప్రతిదీ కూడా అండర్ కంట్రోల్ ఉంటుంది. కానీ ప్రమాదం జరిగినాక ఫస్ట్ నిర్లక్ష్యం అనేది తెర మీదకి వస్తుంది కనుక వార్తలు అయితే వస్తాయని చెప్తున్నారు. సో ఓవరాల్గా ప్రమాదం జరిగిన తీరు పైన, ఇప్పుడు వస్తున్న వదంతుల పైన ఏం చెప్తారు? లాగిన్ అంటే లాగ్ చేయాల్సి వస్తుంది. ప్రతి ఐటమ్ కూడా మేము ఎలా ఇన్స్పెక్ట్ చేసామని, అది బయట ఎలా చేస్తారో నాకు తెలియదు. కానీ లోపల వరకు ఏంటంటే, మనం ఏదైనా ఎయిర్ ఫోర్స్ పర్సన్ కనుక ఎయిర్క్రాఫ్ట్ కి అతను మెయింటెనెన్స్ చేస్తే దానికి ప్రత్యేకంగా లాగ్ చేసి దాంట్లో సంతకం చేయాల్సి వస్తుంది. సమ్ ఫామ్ 700B అని ఏదో అంటారు, నాకు ప్రస్తుతం గుర్తులేదు. బట్ ఇలాగేంటంటే క్వాలిటీ చెక్ మీరు క్వాలిఫైడ్ పర్సన్స్ అయితే ఓకే. అలా కాకుండా ఈ మధ్య ఏమిటంటే, ఇప్పుడు ప్రైవేట్ ప్లేయర్స్కి ఇవ్వడం, లేకపోతే కొంతమంది మొన్న కూడా చూసాం, ఇది టర్కీ ఏవియేషన్ వాళ్ళు చేసారని చెప్పడం. వీటితో ఏంటంటే కొన్ని ఇప్పుడు 10 మంది చేయాల్సిన పని 2 చేయాలనుకోండి, ఆ 2 కరెక్ట్గా చేస్తారో మనం చెప్పలేము. మనం అది దాంతో ఏంటంటే, ఇప్పుడు మీరు మెయింటెనెన్స్ చేసేది మామూలు బండికి మెయింటైన్ చేసేది, ఎయిర్క్రాఫ్ట్ మెయింటైన్ చేసేది వేరుగా ఉంటుంది. అది ఇప్పుడు సపోజ్ ఎయిర్ ఫోర్స్ లో అనుకోండి, సపోజ్ దానికి సంబంధించిన 9 మంది ట్రేడ్స్మెన్ దాన్ని చక్కగా చెక్ చేస్తారు. ప్రతి సార్టీకి చెక్ చేస్తారు. ప్రతి సార్టీ అంటే 35 minutes 40 minutes ఉంటుంది. పైలట్ వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే దానికి చెకింగ్ ఉంటుంది. సో ఈ విధంగా ఏంటంటే అక్కడ క్వాలిటీతో ఇది ఉండదు.
ఎక్కడ మన కాంప్రమైజ్ ఉండదు. కానీ ఇక్కడ బయట ఏం చేశారు అనేది మనకు తెలియదు. కానీ ఏంటంటే దానికి లిఫ్ట్ సరిగ్గా లేదు. అది సమ్ 8 దాదాపు ఒక 3-4 వేల మీటర్లు పైకి వెళ్ళింది అనుకోండి. అప్పుడు సమ్ బ్యాలెన్స్ చేసుకుందికి దాన్ని లిఫ్ట్ కిందకి దిగిపోతుంటే చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది పైలట్ కి. ఇది 30 సెకండ్లో కూలిపోయిందంటే సమ్ లిఫ్ట్ లేనట్టే లెక్క. ఇప్పుడు లిఫ్ట్ ట్రస్ట్, ఇప్పుడు సపోజ్ ఎయిర్ ఫ్రేమ్ లోను ఏదైనా ఫ్లాప్స్ ఉంటాయి, ఎలివేటర్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా సరిగ్గా లేదనుకోండి. దాని ఇది పనితనం సరిగ్గా లేదనుకోండి, అది చెక్ చేయలేదనుకోండి, అది అప్పుడు ప్రాబ్లం వస్తుంది. వితిన్ 30 సెకండ్స్ ఎలా వెళ్ళిపోయింది. బాడీ హీట్ అని కూడా లేదు. పోనీ బాడీ హీట్ అనుకుంటే ఒక ఇంజిన్ లోకి వెళ్ళొచ్చు, రెండో ఇంజిన్ కూడా ఉంటుంది కదా. సివిల్ ఏవియేషన్ ఇప్పుడు సివిల్ ఫ్లైట్ అంటే డబుల్ ఇంజిన్, బాడీ హీట్ ఒకదానికి ఛాన్స్ ఉందనుకోండి బాడీ హీట్ అవ్వడానికి. రెండోది సమ్ 650 మీటర్లు ఫీట్ లోపగానే కూలిపోయిందంటే పైకి వెళ్ళగానే దానికి లిఫ్ట్ లేనట్టు లెక్క. ట్రస్ట్ ఉండాలి. ఇప్పుడు ట్రస్ట్ ఇంజిన్ వల్ల వస్తుంది లిఫ్ట్ రావాలంటే దానికి ఫ్లాప్స్, ఎలివేటర్స్ ఉంటాయి. సో మరి ఆ ఫ్రేమ్ వీళ్ళు చెక్ చేసేదో నాకు తెలియదు. మనం ఎవరన్నా అనవసరంగా వాళ్ళు బ్లేమ్ చేయకూడదు. కానీ మరి అది మామూలుగా అయితే క్వాలిటీ కాంప్రమైజ్ ఉండదు. కానీ చాలా ఇక్కడున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే మరి ఆ బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్ లోనే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మరి కంపెనీలోనే సమ్ ఏంటి క్వాలిటీ కాంప్రమైజెస్ ఉండొచ్చు, లేదా వీళ్ళు సర్వీసింగ్ చేసే వాళ్ళది కూడా కాంప్రమైజ్ అయ్యి ఉండొచ్చు. అంటే ఇప్పుడు 10 మంది పని ఇద్దరు చేయమంటే చేయడం కష్టం. అప్పుడు ప్రెషర్ ఎక్కువైపోతుంది. అది అలాంటప్పుడు ఏంటంటే చూసి చూడనట్టుగా కొన్ని వదిలేయించుకోవడం, మనం దానికి ఏం చెప్పలేము మనము. ఇది నా అభిప్రాయం. అంటే ఇదేం కాంక్రీట్ అని నేను చెప్పటం లేదు. కానీ నాకు తెలిసినంత వరకు ఇది లిఫ్ట్ సరిగ్గా తీసుకోలేకపోయింది అంటే కారణం ఇప్పుడు సాధారణంగా ఏంటంటే ఎయిర్క్రాఫ్ట్ కి థ్రస్ట్, డ్రాగ్, లిఫ్ట్ అంటే మన వెయిట్ ఉంటుంది. ఎగ్నిస్ట్ గ్రావిటీ పైకి వెళ్ళాలంటే కనీసం 650 ఫీట్ పైకి వెళ్ళినా కానీ కూలిపోయిందంటే దానికి థ్రస్ట్ లేనట్టే లెక్క, లిఫ్ట్ లేనట్టే లెక్క. లిఫ్ట్ లేదంటే దానికి పనిచేసే ఐటమ్స్ ఉంటాయి ఎయిర్ ఫ్రేమ్ లోను, మన ఏంటి ఫ్లాప్స్ ఉంటాయి, తర్వాత ఎలివేటర్స్ ఉంటాయి, ఏలియన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా దానికి పనితనం మరి సరిగ్గా ఉందా లేదా అనేది మనం చెప్పలేము. అవన్నీ హైడ్రాలిక్ సిస్టమ్ తో అవన్నీ చేసేది, హైడ్రాలిక్ సిస్టమ్ తో ఆపరేట్ అయ్యేది. మనం పైలట్స్ ఇద్దరు కూడా నేను విన్నది ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ 9,000-10,000 అవర్స్ ఫ్లై చేసిన వాళ్ళే. అలాంటిది అంత ఏమి చిన్న చిత్తగా కాదు, ఎక్స్పీరియన్స్డే. వాళ్ళకి పైకి పోవడానికి కూడా కారణం ఉండదు. సార్ బోయింగ్ ఫ్లైట్ కూడా నార్మల్ ఫ్లైట్స్తో కంపేర్ చేస్తే చాలా హైట్ వరకు వెళ్ళి ఫ్లై అవ్వాల్సిన ఫ్లైట్ అని చెప్తున్నారు. ఇంకొకటి సార్ కాసేపు క్రితం మాట్లాడారు, షార్ట్ టైం చెక్స్ అన్నీ ఉంటాయి, అంత నెగ్లిజెన్స్తో ఒక ఫ్లైట్ని అయితే పంపించే పరిస్థితి ఉందని చెప్తున్నారు. మీరు అన్నట్టుగా విజిబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. సో పైలట్కి విజిబిలిటీ ప్రాపర్గా లేకపోయినా కూడా యాక్సిడెంట్ జరిగే సందర్భం ఉంటుందని చెప్తున్నారు. సో యాక్సిడెంట్ జరిగిన తీరు, మీరు కూడా ఫీల్డ్ మేనేజర్గా ఉన్నారు కాబట్టి యాక్సిడెంట్ జరిగిన తీరు చూస్తే ఏమనిపిస్తుంది? నిజంగా ఇది నెగ్లిజెన్స్ ఉందనిపిస్తుందా? ట్రస్ట్ లేదంటే దానికి కారణం ఏంటంటే ఇంజిన్ 2 పనిచేస్తున్నాయి కదా. ఈ కింద ఉన్నప్పుడు ఇంజిన్ 2 కూడా గ్రౌండ్ రన్ ఇస్తారు. అంటే మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్స్ ఇస్తారు, సివిల్ ఎయిర్క్రాఫ్ట్స్ నాకు తెలీదు. మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్స్ మనకు ఖచ్చితంగా గ్రౌండ్ రన్ ఇస్తారు. కింద గ్రౌండ్ ఎయిర్ ఫ్రేమ్ అంతా చెక్ చేస్తారు, టైర్స్ చెక్ చేస్తారు, హైడ్రాలిక్ సిస్టమ్ చెక్ చేస్తారు. ఈ సివిల్ ఎయిర్క్రాఫ్ట్స్ కి అయితే అండర్ క్యారేజ్ లోపలికి తీసుకోవడానికి హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా అది చెక్ చేస్తారు. మరి ఇది చెక్ చేశారు లేదా అనేది మనకి తెలియదు. అయితే నేనైతే అనుకుంటుంది ఏంటంటే మనం దాన్ని సపోర్టేట్ చేయాలంటే మెకానికల్ గా కూడా సపోర్టేట్ చేయొచ్చు. ఇది మన హైడ్రాలిక్ సిస్టమ్, ఈ మెకానిక్స్ కానీ అది టెక్నీషియన్స్ కానీ వాళ్ళు వేరే వాళ్ళ కంట్రీ వాళ్ళు అయితే, మన కంట్రీ వాళ్ళు అయితే నేను చెప్పడం, వేరే కంట్రీ వాళ్ళు అయితే వాళ్ళకి కాంట్రాక్ట్స్ ఇంతకుముందు నేను విన్నది ఏంటంటే సెలిబీకి దానికి ఇచ్చినప్పుడు తర్వాత క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఉందో లేదో నాకు తెలియదు. అది ఎగ్జాక్ట్ గా అది టర్కీ కంపెనీది. అది ఇప్పుడు అది బాగా చేయించుకున్నారు అనుకోండి, నచ్చుల్ గా వాళ్ళు కొంత వర్క్ ప్రెషర్ వాళ్ళు కావచ్చు, లేదా ఏదైనా లోపల దుర్బుద్ధి వాళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు, చెప్పలేం మనం. అది
నేను ఎగ్జాక్ట్గా 100% కాంక్రీట్గా చెప్పట్లా, కానీ ఇది అవకాశం ఉంది. ఏంటంటే లిఫ్ట్ లేదంటే దానికి ఫ్లాప్స్ కానీ థ్రస్ట్ కానీ లేదు. ఫ్లాప్స్ పనిచేయట్లేదో లేకపోతే మరి ఎలివేటర్స్ పనిచేయట్లేదో తెలియదు. ఆ రెండు కూడా అవకాశం ఉంది. సాధారణంగా క్వాలిటీలో కాంప్రమైజ్ కాదు. ఇదేమి 40 ఏళ్ళు కాదు కదా, 80 ఏళ్ళు లేదు కదా, అందుకని క్వాలిటీ కాంప్రమైజ్ అయితే అవ్వరు 99%. బట్ 1% ఛాన్స్ మనం చెప్పలేము. అది సార్ ఒకటి చెప్పండి, అంటే ఇండియన్ ఏవియేషన్ హిస్టరీలోనే ఇలాంటి ఒక ప్రమాదం గతంలో జరగలేదు కనుక ఈ ప్రమాదం తర్వాత అసలు ఇన్వెస్టిగేషన్ అనేది ఎలా ఉంటుంది సార్? ఇన్వెస్టిగేషన్ అంటే మామూలుగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఈ సివిల్ ఉంది కాబట్టి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. అయితే మాకు ఏది ఎయిర్ ఫోర్స్ లో అయితే కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ ఉంటుంది అనమాట. అంటే దాంట్లో ఉన్న టెక్నికల్ గా బాగా సౌండ్ గా ఉన్న వాళ్ళు, పైలట్లు కానీ వాళ్ళు ఒక టీమ్ కింద ఏర్పడి అసలు ఇది కారణం ఏంటనే చూస్తారు. ఇక్కడ మరి ఇది సివిల్ ఎయిర్క్రాఫ్ట్ కాబట్టి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దానికి ఉండే క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ వచ్చి చూస్తారు. ఏంటంటే బాడీ హిట్టా, లేకపోతే ఈ మెకానికల్ ఫెయిల్యూరా, లేకపోతే సమ్ హైడ్రాలిక్ ఫెయిల్యూరా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే సపోర్టీజా అనేది వాళ్ళు చూడాలి. ఎందుకంటే ఆన్ గ్రౌండ్ ఏదైతే ఉందనేది మనం చెప్పలేమండి. ఇది ఓన్లీ ఊహాగానం అంతే. అంటే ఇది లిఫ్ట్ సరిగ్గా పనిచేయలేదు అనేది తెలుస్తూనే ఉంది. ఇది మనిషి చేసాడా లేకపోతే నిజంగానే మెకానికల్ ఫెయిల్యూరా లేకపోతే ఇదనేది. ఎందుకంటే 2011 నుంచి ఎయిర్క్రాఫ్ట్ ఎగురుతున్నప్పుడు 14 సంవత్సరాలు అయింది. మరి ఇది ఎంత పాత ఎయిర్క్రాఫ్టో తెలియదు. ప్రతిదానికి కూడా ఒక లైఫ్ ఉంటుంది, ఇంజిన్ కూడా లైఫ్ ఉంటుంది. సమ్ థౌజండ్స్ ఆఫ్ అవర్స్, 10,000 అవ్వచ్చు, 20,000 అవర్స్ అవ్వచ్చు. సమ్ ఇన్ని సంవత్సరాల తర్వాత దాన్ని మళ్ళీ ఇంజిన్ మార్చాల్సి వస్తుంది, లేకపోతే దాన్ని రిపేర్ చేయాల్సి వస్తుంది. అంటే దాని ఓవరాలింగ్ కూడా ఎగ్జాక్ట్ గా చేయరు. మామూలుగా అయితే చాలా తక్కువ చేసేది. రైట్ సార్, మీతో మాట్లాడతాను, లైన్లోనే ఉండండి. మునిప్రసాద్ గారు ఉన్నారు. మునిప్రసాద్ గారు చెప్పండి. సార్ చెప్పిన ప్రకారం మీరైతే ఫుల్ క్వాలిటీ చెక్ ఉంటుందని చెప్తున్నారు, కానీ సరే అయితే బోయింగ్ 787 ఎయిర్లైనర్కి దానికి సర్వీసింగ్ స్టేషన్స్ ఉంటుంది. ఇప్పుడు బిఫోర్ టేక్ ఆఫ్ సర్వీసింగ్లో మొత్తము ఎయిర్క్రాఫ్ట్ని జాకప్ చేస్తారు. జాకప్ చేసి వీల్స్ లోపలికి వెళ్తున్నాయా లేవా ఆ టెస్ట్లను అవుతుంది. అది చాలాసార్లు టెస్ట్ చేస్తారు. పర్ఫెక్ట్గా సింక్రనైజేషను, రిట్రాక్షన్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అండర్ క్యారేజ్ సిస్టమ్ దే విల్ చెక్ థరోలీ. ప్రతిదీ అబ్జర్వ్ చేసి, రికార్డ్ చేసి, డాక్యుమెంట్ చేసి ఇన్స్పెక్టర్ తోటి క్లియర్ చేసుకుంటారు. అది ఒక సిస్టమ్, హైడ్రాలిక్ సిస్టమ్. అదే ఈ ఫ్లాప్స్, చక్రపాణి గారు అన్నట్టు ఫ్లాప్స్, ఎలిరాన్స్, ఎలివేటర్స్, పిన్స్, దీని మూమెంట్స్ ఆర్ ఆల్ డన్ బై హైడ్రాలిక్ సిస్టమ్స్, హైడ్రాలిక్ యాక్చువేటర్స్. హైడ్రాలిక్ సిస్టంలో చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. హైడ్రాలిక్ యాక్చువేటర్స్ ఉంటాయి, సర్వో కంట్రోల్స్ ఉంటాయి, దాని ఫిల్టర్స్ ఉంటాయి, వాల్వ్స్ ఉంటాయి, పైప్ లైన్స్, అన్ని సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ అన్ని సిస్టమ్స్ ఉంటాయి. అవన్నీ టెస్టింగ్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. ఏ కొద్ది ఫ్లా వచ్చినా వాళ్ళు సర్టిఫికేషన్ ఇవ్వరు. అంత ఈజీగా. ఇప్పుడు హైడ్రాలిక్ సిస్టంలో కొద్దిగా ప్రెషర్ డ్రాప్ ఉంది, ఎప్పుడు వస్తుంది అంటే పంపించరు అంత ఈజీగా. వాడు స్నాక్ పెట్టేస్తాడు అక్కడే. మొత్తం సిస్టమ్ కొత్త చేంజ్ చేసి అప్పుడు ఫ్లైట్ క్లియరెన్స్ ఇస్తాడు. ఫిట్ ఫర్ ఫ్లైట్ టెస్ట్కి ఇస్తాడు. ఫస్ట్ గ్రౌండ్ రన్ అవుతుంది. గ్రౌండ్ రన్లో ఏమన్నా చిన్న స్నాక్స్ ఏముందా మీకు ఆ గ్రౌండ్ రన్లో తెలిసిపోతుంది. గ్రౌండ్ రన్ అంటే ఏంటి, పైలట్ల అవసరం ఉండదు. ఇంజన్లు రెండు ఆన్ అయిపోతాయి. ఇంజనీర్లే మొత్తం సిస్టమ్స్ అన్నీ ఆన్ చేసి మొత్తం చెక్ చేసేస్తారు. మొత్తం అన్నీ మీకు కాక్పిట్లో అన్నీ రీడింగ్స్ బయట అన్నీ వచ్చేస్తాయి. అంతా పక్కాగా ఉంటేనే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తోటి వాళ్ళు సంతకం చేస్తారు. సరే, ఇప్పుడు టేక్ ఆఫ్ అవుతుంది, మళ్ళీ ల్యాండ్ అవుతున్నది గమనించినా కూడా ఇప్పుడు అక్కడ ఒకవేళ రన్వే ఉండుంటే ఇంత ప్రమాదం జరిగి కదా. పైలట్కి ఆ సోర్స్ ఉంటుందా ల్యాండ్ చేయడానికి? ఆ హైట్ నుంచి ఒక 640 feet హైట్ అని చెప్తున్నారు. ఆ హైట్ నుంచి వెంటనే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత మీరు అన్నట్టుగా హైడ్రాలిక్ కెపాసిటీ లేదు, డౌన్ అవుతుంది, స్లోగా డౌన్ అయింది. ఎలివేటెడ్ ఉన్నాడు, అతనికి ఆకాశం కనిపిస్తుంది, ఇంకా గ్రౌండ్ కనిపించలేదు. ఇలా నోస్ డైవ్కి వస్తే కనిపిస్తుంది. విజిబిలిటీ లేదు, అతను రాలేదు అక్కడికి. ఇలా అయిపోయింది అది.
his visibility is unsure whether he is just he has given a mayday call. He knows that is something worst is going to happen. యాక్చువల్గా ఎంత ఫీట్కి వెళ్ళాయి సార్ అది తెలుస్తుంది ల్యాండింగ్ కోసం విజిబిలిటీ అనేది? ల్యాండింగ్ ఆ హైట్ నుంచి కూడా ఇట్ ఈస్ ఇప్పుడు చిరంజీవి గారు ఒక యాక్సిడెంట్లో ఉన్నారు. మీరు చాలా సంవత్సరాల క్రితం తిరుపతి దగ్గర పొలాల్లో ల్యాండ్ అయింది. ఒక పైలట్ సర్దార్జీ పైలట్ ఫ్యూయల్ లేదు, ఎయిర్క్రాఫ్ట్లో అయిపోయింది. ఈజ్ హెడింగ్ టువర్డ్స్ చెన్నై. ఆ తిరుపతి దగ్గర ల్యాండ్ అయిపోయాడు. ఫీల్డ్స్లో ల్యాండ్ అయ్యాడు. ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు, ప్లాన్గా ల్యాండ్ అయ్యాడు ఆ పైలట్. అతనికి అవకాశం ఉంది, టైం ఉంది. ఆయనకు చెన్నై అక్కడికి వెళ్ళడానికి ఫ్యూయల్ లేదు, అందుకని ఆ పొలం ఏదో సెలెక్ట్ చేసుకున్నాడు. ఎక్కడైతే ఎలక్ట్రికల్ పోల్స్ వైర్స్ లేవు అట్లాంటి ల్యాండ్ సెలెక్ట్ అయ్యి సేవ్డ్ ఆల్ ద పీపుల్. దాంట్లో చిరంజీవి గారు కూడా ఉన్నారు, మన మెగాస్టార్. టెక్నికల్ ప్రాబ్లం లేదు కాబట్టి ప్లాన్ చేసే అవకాశం ఉంది కాబట్టి. సో ఈ రోజు జరిగిన ప్రమాదం చూస్తే మనం స్పెక్యులేట్ చేయలేమండి. ఇంజన్ ప్రాబ్లమా, ఇప్పుడు చక్రపాణి గారు అన్నట్టు ఫ్లాప్స్ ప్రాబ్లమా, ఏదో ప్రాబ్లం ఉంటే స్పెక్యులేట్ చేయలేము. ఆయనకి కంట్రోల్ రెస్పాన్స్ అయిందో లేదో తెలియదు, ఇంజన్ రెస్పాండ్ అవుతుందో లేదో తెలియదు. సిస్టమ్ రెస్పాండ్ అయితే పైలట్ కంట్రోల్లో అన్నీ ఉంటాయి. ల్యాండ్ అవ్వచ్చు, ఇంకా ఫర్దర్ ఎగరచ్చు, ఏమైనా చేయొచ్చు. గాల్లోకి వెళ్ళిన తర్వాత కంట్రోల్ మామూలుగా ఏమవుతుంది, ఒక హైట్కి వెళ్ళిపోతాడు, ఇంకో 10,000 ఫైట్కి వెళ్తాడు, దాని తర్వాత ఇంకో 10,000 ఫీట్కి వెళ్ళిపోతాడు, ఇంకో 10,000, అలా 30,000 35,000 ఫీట్లోకి వెళ్ళిపోయి ఇక పైలట్ ఛానల్స్ ఆన్ చేసేస్తాడు. ఆటో పైలట్ యా ఛానల్, పిచ్ ఛానల్, రోల్ ఛానల్, 3 ఛానల్ ల్యాండ్ చేస్తే ఇంకా పైలట్ పని ఉండదు. లండన్కి వెళ్ళిపోతాం, మళ్ళీ అప్పుడు ఛానల్స్ అన్లాక్ చేసి దిగడానికి రావాలి. మాట్లాడదాం. విజయ్ ఘోష్ గారు కూడా జాయిన్ అయ్యారు, సైబర్ స్పెషలిస్ట్. గుడ్ ఈవినింగ్ అండి విజయ్ ఘోష్ గారు. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అండి. హాయ్ అండి. సో ఐఎమ్ నాట్ అన్ ఏవియేషన్ ఎక్స్పర్ట్ అండి, బట్ ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్, సో ఐ విల్ రైజ్ అండి. సో ఇలాంటి సినారియో వచ్చేసి యుఎస్ ఎయిర్వేస్ ఫ్లైట్ ఏదైతే ఉందో 1549 ఇంతకు ముందు ఇలానే టేక్ ఆఫ్ అయిన తర్వాత 2800 ఫీట్ లో బోత్ ఇంజిన్స్ ఫెయిల్డ్ అండి. అప్పుడు ఏంటంటే ఒకసారి ఇంజిన్స్ ఫెయిల్ అయినాక యాజ్ ఎవ్రీ వన్ నో ఇట్స్ ఎ గ్లైడర్. సో అప్పుడు హడ్సన్ రివర్ లో అది సేఫ్ గా ల్యాండ్ చేయడం జరిగింది పైలట్. సో బోత్ ఇంజిన్ ఫెయిల్యూర్ డ్యూరింగ్ ద టేక్ ఆఫ్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ రేర్ కేస్ సినారియో. మనం రిపోర్ట్ చూసినట్టయితే, మనం ఇంతకు ముందు జరిగిన ఎయిర్ క్రాఫ్ట్ ఇన్వెస్టిగేషన్ స్టడీ చేసినట్లయితే ఎక్కువగా బోత్ ఇంజిన్ ఫెయిల్యూర్ వచ్చి జపనీస్ ఫ్లైట్ ఒకటి ఇలానే ఫ్లైట్ జపనీస్ ఎయిర్లైన్స్ 123 అని ఉంది ఫ్లైట్ నెంబర్. సో దానికి హైడ్రాలిక్ సిస్టమ్స్ ఏది రడ్డర్ దగ్గర ఇష్యూ వచ్చినప్పుడు హైడ్రాలిక్ సిస్టమ్స్ అది ఫెయిల్ అవడమే కాకుండా ఇంజిన్ దగ్గర కూడా సంబంధించిన ఈ సాంకేతిక లోపం తలెత్తడం వలన బోత్ ఇంజిన్స్ ఫెయిల్డ్. సో ఇక్కడ మెయిన్ గా ఏంటంటే సార్, స్పెక్యులేషన్స్ ఎక్కువ వస్తాయి. యాజ్ యూ నో, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న కరెంట్ సొసైటీలో కరెంట్ గ్లోబ్ మొత్తం కూడా అడ్వాన్స్డ్ రాడార్ సిస్టమ్స్ వచ్చాయి. రీసెంట్ గా ఒక 2 years నుంచి మనం చూసుకున్నట్లయితే కనుక ఏవియేషన్ ఇండస్ట్రీలో చాలా ప్యానిక్ అనమాట. హెలికాప్టర్స్ కానివ్వండి, అక్కడి నుంచి తీసుకున్నాం, చిన్న చిన్న ఎయిర్ క్రాఫ్ట్ల దగ్గర నుంచి పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ దాకా సడన్ గా రాడార్ నుంచి మాయం అవడం కాదు. సో చైనీస్ అంటే ఇవన్నీ స్పెక్యులేషన్ సార్. ఇవి ఇప్పుడు హార్డ్వేర్ ఫెయిల్యూరా లేదా పూర్ మెయింటెనెన్స్ సర్వీసా, సరిగ్గా చెక్ లిస్ట్ వాళ్ళు ఫాలో అయ్యారా, ఫాలో అవ్వలేదా, అవన్నీ పక్కన పెడదాం. బట్ స్పెక్యులేషన్స్ ఏమైనా వస్తున్నాయి అంటే, గత సంవత్సర కాలం నుంచి కూడా ఇండియన్ ఎయిర్ ఇండియా మీద బాంబు బెదిరింపులు కానివ్వండి, లేదనంటే గనక ఏదో ఒక ఇష్యూస్ రేస్ చేస్తూ ఉన్నప్పుడు బోయింగ్ కంపల్సరీ ఇన్ కాంటాక్ట్ ఉంటుంది కదా సార్. అంటే ఇప్పుడు వాళ్ళు ఫ్లైట్ అమ్మిన తర్వాత కూడా వాళ్ళు ఒక మానిటరింగ్ అనేది ఉంటుంది కదా ప్రతి ఫ్లైట్ ని. ఎంత కంప్లైంట్స్ ఇండియా వైడ్ గా రైజ్ అవుతున్నప్పుడు ఎయిర్ ఇండియా మీద బోయింగ్ ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకంటే వాళ్ళ బ్రాండ్ నేమ్ ఖరాబ్ అవుతుంది వరల్డ్ వైడ్ గా. వాళ్ళ రేపొద్దున ఏదైనా ఇన్సిడెంట్ అయితే కనుక కొన్ని వేల కోట్లలో నష్టం వస్తుంది అని తెలిసి కూడా ఇలాంటి కంప్లైంట్స్ ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్నప్పుడు బోయింగ్ సంస్థ కూడా ఎందుకు సీరియస్ గా ఎయిర్ ఇండియాకి ఇది కన్సర్న్ ఇష్యూ, రేపు పొద్దున ఏదన్నా అయితే కనుక మా కంపెనీకి కూడా బ్యాడ్ నేమ్ వచ్చింది అని చెప్పి వాళ్ళు ఎందుకు ఇలాంటి సీరియస్ గా తీసుకోలేదనేది అర్థం కావట్లేదు. రెండోది స్పెక్యులేషన్స్ సబ్జెక్ట్ వచ్చేసరికి రీసెంట్ గా మయన్మార్ నుంచి మన ఇండియన్స్ కొంతమంది స్కామర్స్ మన ఇండియన్ పీపుల్ ని అక్కడ పెట్టి స్కామ్స్ చేయిస్తూ ఉన్న వాళ్ళని ఇండియన్ గవర్నమెంట్ చాలా మందిని పాపం మళ్ళీ ఇండియా తీసుకొచ్చే క్రమంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన ఫ్లైట్ ని ఫిషింగ్ అటాక్ జరిగింది సార్, ఇది మయన్మార్ ఎయిర్ స్పేస్ లో. సో ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఇలాంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయా? ఎలాంటి ఛాన్సెస్ అంటే
ఫ్లైట్ కంట్రోల్స్ ని ఏదైనా ట్యాంపర్ చేయటం కానీ, రాడార్ సిస్టమ్స్ ని ట్యాంపర్ చేయటం కానీ, ఏదైనా ఈ కమ్యూనికేషన్ వ్యవస్థని ఇట్లా మధ్యలో డిస్టర్బ్ చేయటం కానీ ఇప్పుడున్న టెక్నాలజీతో ఇలాంటి పాసిబిలిటీస్ ఏమన్నా ఉన్నాయా, ఈ రూల్ అవుట్ యూనో ఉన్నాయి కదా అని అడుగుతున్నాను సార్ మిమ్మల్ని. రెండోది, ఈ ఎయిర్ ఇండియా పైన మెయిన్ గా ఇన్ని కంప్లైంట్స్ తర్వాత కూడా మేనేజ్మెంట్ పట్టించుకోలేదు, ఇంత పెద్ద యాక్సిడెంట్ కి కారణం అయింది అని అంటే మేనేజ్మెంట్ లో లోపం, లేదంటే అక్కడ ఉన్న స్టాఫ్ స్కిల్డ్ స్టాఫ్ ని హైర్ చేసుకోలేదా, ఎక్కడ లోపాలు ఉన్నాయి అనే డౌట్స్ కూడా రైజ్ అవుతూ ఉన్నాయి సార్. 2500 feet 2 ఇంజన్స్ ఫెయిల్ అయ్యాయి. దట్ పైలట్ హెస్ టేకెన్ ఏ డిసిషన్ ఆఫ్ ల్యాండింగ్ ఇన్ ద రివర్. ఆయనకు ఆ టైం దొరికింది. ఇక్కడ షార్ట్ హైట్ జస్ట్ 400 feet I believe, and that is 2500 feet. He has the chance of gliding the aircraft. ప్రతి ఎయిర్క్రాఫ్ట్కి గ్లైడింగ్ ఫస్ట్ ఇంజన్ లేకుండా ఎగరే వస్తువులు ఏమైనా ఉన్నాయంటే గ్లైడరే. ఫస్ట్ బేసిక్ ట్రైనింగ్ పైలట్కి ఇచ్చేది గ్లైడర్ ద్వారానే. మేము బేగంపేట ఎయిర్పోర్ట్లో చూసేవాళ్ళము. ఒక జీప్కి వైర్ ఉంటుంది, ఒక గ్లైడర్ ఉంటుంది. ఆ గ్లైడర్లో పైలట్ ఉంటాడు. ఆ జీప్ వైర్ని గుంజుకొని వెళ్ళిపోతుంది, గాల్లో వదిలేస్తుంది. ఈ విల్ బి గ్లైడింగ్ ఆల్ ఓవర్ అండ్ ఈ విల్ కమ్ ఫర్ ల్యాండింగ్. ఎవ్రీ ఎయిర్క్రాఫ్ట్, హెలికాప్టర్ హ్యాస్ దట్ ఎబిలిటీ ఫర్ గ్లైడింగ్. సో ఇక్కడ దట్ గ్లైడింగ్ యాంగిల్ లేదు, టేక్ ఆఫ్ యాంగిల్. ఇట్ వాస్ టేక్ ఆఫ్ యాంగిల్ అండ్ ఈజ్ మీరు అన్నట్టు వర్టికలీ ఇన్విజిబుల్గా వెళ్ళిపోయాడు ఆయన. దెన్ ఫ్లాట్గా రావాలి, నోస్ డౌన్ ఉంటే విజిబిలిటీ ఉంటుంది. దెన్ యూ కెన్ దట్ ఆప్షన్ యూ కుడ్ నాట్ గెట్ ఇట్, లేదు. అండ్ యాజ్ ఫార్ యాజ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ ఈజ్ కన్సర్న్, ఇట్ ఈస్ టోటలీ ఎ ప్రొఫెషనల్ దిస్ థింగ్. దాంట్లో ఆ ఎగ్జామ్స్ పాస్ అవ్వడం కూడా అంత ఈజీ కాదు. ఆ సిస్టమ్స్ కూడా చాలా రోబస్ట్గా ఉంటుంది. ఇఫ్ సైబర్ అటాక్ ఇస్ దేర్, సమ్ కమ్యూనికేషన్ ఫెయిల్యూర్ ఇస్ దేర్, దట్ ఫెయిల్యూర్ ఇస్ దేర్, బట్ స్టిల్ ఎయిర్క్రాఫ్ట్ కెన్ ఫ్లై, ఇట్ కెన్ ల్యాండ్. అంత రిడెండెన్సీ ఉంటుంది ఎయిర్క్రాఫ్ట్. అంటే ఇది ఏంటంటే సార్, నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే సార్, అంటే మిమ్మల్ని అడుగుతాను ఏంటంటే ఇన్స్టింక్ట్స్ బేస్ చేసుకుని బేసిక్ గా ఇప్పుడు 1 year నుంచి కూడా ఇది హార్డ్వేర్ ఫెయిల్యూర్ గురించి ఉండొచ్చు. ఇప్పుడు అండి ఇంజన్ స్టార్ట్ అయ్యే ముందు FOD చెక్ ఉంటుంది. FOD చెక్ అనేది టెక్నీషియన్స్, ఇంజనీర్స్ ఈ ఫ్లాప్స్, వింగ్స్ మూవ్ అవుతుంది కదా, ఆ జంక్షన్స్లో పర్టికులర్గా ఏమన్నా లూజ్ నట్టు పడిందా, లేకపోతే నా జోబులో నుంచి పెన్ పడిందా, ఇలాంటివన్నీ చూస్తారు. అవి ఏమి ఉండదు, ఏది ఉన్నా దట్ ఈస్ కాల్డ్ FOD. FOD మీనింగ్ చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఇదంతా ఈజీ కాదు అని చెప్పారు. నేను అడిగేది ఏంటంటే సార్, ఇక్కడ చాలా క్లియర్ గా రిపోర్ట్స్ లో ఏముందంటే డ్యూయల్ ఇంజన్ ఫెయిల్యూర్ డ్యూరింగ్ ద టేక్ ఆఫ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ రేర్ అంటే ఇన్ ద సెన్స్ 30 సెకండ్ల పాటు కూడా ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్, అది బోయింగ్ సంబంధించిన ఈ ఫ్లైట్ 30 సెకండ్లు అంటే కింద అన్ని చెక్స్ తర్వాత 30 సెకండ్లు కూడా ఎగరలేకపోయింది అని అంటే ఎటువంటి కండిషన్ లో ఫ్లైట్ ఉన్నట్టు, సరిగ్గా చెక్స్ జరగలేదనే కదా అది. అంటే అది ఎగిరినా ఎగరనట్టే అనేది నేను అడుగుతున్నాను. పైలట్ ట్యాక్సీ అవుట్ అవుతాడండి మొత్తము అంతా, ఆయన చెక్స్ అన్నీ అయిపోయాక, క్యాబిన్స్ మొత్తం డోర్స్ అన్నీ క్లోజ్ అయ్యాక ఈ రోల్స్ అవుట్ అండ్ ఈ కాన్స్టెంట్లీ చెక్స్ ద RPM ఆఫ్ ద ఇంజన్, బోత్ ద ఇంజన్స్. రెండు సింక్రనైజేషను సేమ్ RPM, ఒకటి ఎక్కువ తక్కువ చూపించినా కూడా వెనక్కి వచ్చేస్తాడు స్నాక్ పెట్టేసి, ఈ ఫ్లైట్ నాట్ ఫిట్ ఫర్ ఫ్లయింగ్ అని. లాస్ట్లో రన్వే దగ్గరికి టేక్ ఆఫ్ అయ్యే ముందు 2 ఇంజన్లు ఫుల్గా తిప్పేసి అప్పుడు కూడా తెలిసిపోతుంది దానికి. అప్పుడు కంఫర్టబుల్గా ఉంటేనే బ్రేక్ రిలీజ్ అయ్యి ఫ్లైట్ టేక్ ఆఫ్కి వెళ్తూ ఉంటాడు సామాన్యంగా. ఈ మీరు అన్నట్టు సబోటేజ్ ఈజ్ పాసిబిలిటీ ఈజ్ దేర్. పోనీ ఎందుకు అడగాల్సి వస్తుందంటే సార్, ఇది మీరు చూసినట్లయితే ఒక రష్యన్ చాపర్, బిపిన్ రావత్ గారిని క్యారీ చేస్తున్న రష్యన్ చాపర్ మీకు తెలిసే ఉంటుంది, 2018 అనుకుంటా. ఆ రష్యన్ చాపర్ అనేది చాలా అడ్వాన్స్డ్, అది మీకు ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో. అది కొండని ఢీ కొట్టినప్పుడు దానిలో మన ఆర్మీ చీఫ్ చనిపోయారు. ఓకే, సో దానికి ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఆల్టిట్యూడ్ మీటర్ సరిగ్గా పనిచేయలేదు, లేదంటే ఆల్టిట్యూడ్ సరిగ్గా ఇది యూనో చూపించలేదు, అందుకనే ఆ లెవెల్ తెలియలేదు, అందుకనే కొండని ఢీ కొట్టేసింది హెలికాప్టర్ అని చెప్పారు. సో ఇలాంటి టెక్నికల్ స్నాక్స్, అది ఇంత అడ్వాన్స్డ్ థింగ్స్, దాంట్లో ఎప్పుడు ఏం జరిగినా సరే ఒక సెలబ్రిటీ కానివ్వండి, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కీ పీపుల్ చనిపోతున్నారు.
సో యాజ్ ఏ సైబర్ ఎక్స్పర్ట్ నేను కొన్ని డార్క్ వెబ్ లో కొన్ని చూసిన దాన్ని బట్టి, కొన్ని టెక్నాలజీస్ నేను చూసిన దాన్ని బట్టి, చైనా కూడా చాలా మటుకి శాటిలైట్ నుంచి కొన్ని సిగ్నల్స్ జామ్ చేసే లేజర్స్ ఆల్రెడీ వాళ్ళు డెవలప్ చేసి ఉంచారు. ఇలాంటి ఉండే పాసిబిలిటీస్ ఉన్నాయి కదా వీటిల్లో కూడా. అంటే ఈ యాంగిల్లో ఏంటంటే ప్రూఫ్స్ ఉండవు సార్ వీటికి. అంటే దీన్ని టెక్నికల్ గా ప్రూవ్ చేయడానికి ఎటువంటి ఆధారాలు ఉండవు. కాకపోతే అలాంటి టెక్నాలజీస్ ని ఆల్రెడీ మనం వీడియోస్ చూస్తున్నాం కూడా. విత్ ఏ సింపుల్ ఎనర్జీ వెపన్ తో మనం చాలా చిన్న ఫ్లైట్స్ ని డౌన్ చేసే వీడియోస్ కూడా యుక్రెయిన్ లో కానివ్వండి, చైనీస్ కానివ్వండి, అమెరికన్స్ కానివ్వండి, ఇలాంటి వీడియోస్ మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి టెక్నాలజీ ఆల్రెడీ అవైలబుల్ లో ఉంది. సో ఇలాంటి వాటిలతో రాడార్ సిస్టమ్ ని ట్యాంపర్ చేయడం కానీ రిమోట్ గా వీటిని, ఎందుకంటే సార్ 2 ఇంజిన్స్ క్లైంబ్ అయ్యేటప్పుడు ఒకటేసారి ఫెయిల్ అవడం, దట్ ఈ ఎక్స్ట్రీమ్లీ రేర్ కేసు. అసలు అది ఇన్ని చెక్ చేసిన తర్వాత అట్ ద సేమ్ టైం ఇన్ని కంప్లైంట్స్ 1 year నుంచి ఎయిర్ ఇండియా పైన ఇన్ని కంప్లైంట్స్ ఉంటూ 100% వాళ్ళు దే విల్ మేక్ షూర్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయో లేదో అని 100% చూసుకుంటారు. బట్ ఇన్ని సినారియోస్ లో కూడా మిస్ అయ్యి 2 ఇంజిన్స్ ఫెయిల్ అయ్యి క్లైంబ్ అయ్యే టైంలో ఒకటేసారి అది స్టాల్ అయి పడిపోవడం అంటే అది చాలా వింతగా ఉందన్నమాట. సో ఇక్కడ ఫ్యాక్ట్స్ ని బేస్ చేసుకొని అది హైడ్రాలిక్ సిస్టమ్స్ ఫెయిల్ అయినాయా లేదంటే టెక్నికల్ ఇష్యూస్ వచ్చి అది కూలిపోయిందా అనేవి పక్కన పెడితే మెయిన్ గా అందరూ ఆలోచించేదంటే ఇలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి, శత్రు దేశాలు ఈ రకంగా ఏమైనా చేసి ఉండొచ్చా అనే ఒక కన్క్లూజన్స్ కు వస్తున్నారు అన్నమాట. ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయ్యే ముందు రీఫిల్లింగ్ అవుతుందండి. రీఫిల్లింగ్లో ఇప్పుడు 1,25,000 లీటర్లు వీళ్ళు ట్యాంక్స్ అన్ని ఫుల్ చేశారు. ప్రతి ట్యాంకు ఫ్యూయల్ కూడా వీళ్ళు ఫ్యూయల్ శాంప్లింగ్ చేస్తారు. గ్లాస్ జార్లో శాంపుల్ ఫ్యూయల్ తీసుకొని ఒక క్యాప్సూల్ వేసి దాంట్లో వాటర్ కాంటెంట్ ఎంత ఉంది, వాటర్ కాంటెంట్ ఉంటే అది ఆ క్యాప్సూల్ పింక్ కలర్లో టర్న్ అవుతుంది. దెన్ దట్ ఫ్యూయల్ ఈజ్ రిజెక్టెడ్. బాబు ఈ బౌజర్ వద్దండి, మాకు వేరే బౌజర్ తీసుకురండి, రీఫిల్లింగ్ బౌజర్. అలా ఎన్నో సందర్భాలు వచ్చాయి గ్రౌండ్లో. ఈ టెక్నికల్ వాళ్ళు మేమంతా చేసేది ఇదే పని, వెనక్కి పంపించేసి ఇంకో ట్యాంకర్ తెప్పిస్తాం, అది బాగుంటే అప్పుడు రీఫిల్లింగ్ చేస్తాం. ప్రతిదీ ఇలా చెక్ చేసుకొని ఫ్యూయల్లో వాటర్ కాంటెంట్ ఎక్కువ లేకుండా అది కరెక్ట్గా ఉందా లేదా అని మొత్తం చేసుకొని ఫ్యూయల్ కూడా అంత ప్యూర్గా రన్వే మీద ఇవన్నీ నోటీస్ అయిపోతాయి. ఒకవేళ టెక్నికల్ గా ట్రబుల్ ఉన్నా టేక్ ఆఫ్ అయ్యే సిచ్యువేషన్ అయితే ఉండదు. గ్రౌండ్ రన్ ఆ టాక్సింగ్ అవుట్లోనే మీకు బయటపడిపోతాయి. అవి కూడా నెగ్లెక్ట్ చేసి పైలట్లు వెళ్తున్నాడు అంటే ఇక దిస్ ఆర్ ఆల్ స్పెక్యులేటివ్ థింగ్స్. ఎస్, అదే అనుమానం. ఇప్పుడు ఏవియేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. ప్లస్ ఎవరో వచ్చి ఆ ఇంజన్ ఫ్రంట్లో ఎయిర్ ఇంటేక్లో ఒక ఎఫ్ఓడి ఆబ్జెక్ట్ వేయడము, ఇవన్నీ స్పెక్యులేటివ్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ కంట్రోల్ ఆఫ్ పైలట్ ఆర్ క్రూ ఆర్ ఎనీబడి. అట్లాంటివి ఏమైనా అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ అయితే యాక్సిడెంట్ జరిగే అవకాశాలు. ఇంకోటి టేక్ ఆఫ్ అయిన క్షణంలోనే బర్డ్స్ వచ్చినా సరిపోతుంది, ఎందుకంటే ఆ టర్బైన్ బ్లేడ్స్ ఉంటాయి విచ్ ఆర్ రొటేటింగ్. అవి డిస్టర్బ్ అయినా కూడా సఫిషియంట్ థ్రస్ట్ అనేది రాదు. అంటే చాలా మంది అనుమానిస్తున్నట్టుగా కొన్ని అంశాలు టెక్నికల్ ట్రబుల్స్ వస్తే అది రన్వే దగ్గరే ఆగిపోయే సిచ్యువేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఆయన ఇంకొక అంశం తీశారు, రాడార్ సిస్టమ్ సంబంధించి ట్యాంపర్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందని చెప్పేసి. ఎందుకంటే దట్ టెక్నాలజీ ఈజ్ ఆల్రెడీ దేర్. ఇప్పుడు పాకిస్తాన్ నుంచి యూఏవీస్ వచ్చినా మన వాళ్ళు జామ్ చేసేస్తారు. రడార్ మైక్రోవేవ్లో ఆ పవర్ ఉంటుంది, అది జామ్ చేయొచ్చు. దానివల్ల ఎయిర్క్రాఫ్ట్ పడిపోవడం అనేది అవసరం లేదు. స్ట్రైట్ అవే యూ విల్ గో ఫర్ మాన్యువల్ టేక్ఆఫ్, మాన్యువల్ ల్యాండింగ్ అని చాలా ఆప్షన్స్ ఉంటాయి. దానివల్ల ఫ్లైట్ పడుతుంది అని అనుకోవడం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మునిప్రసాద్ గారు, చక్రపాణి గారు అండ్ విజయ్ ఘోష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. సో మొత్తానికైతే ప్రమాదం జరగటం విచారకరమైనప్పటికీ అనేక అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా సెక్యూరిటీ పరంగా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్న నేపథ్యంలో ఉగ్రకుట్ర ఉండొచ్చు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో 1-2 నెలల్లో లేకపోతే ఇంకా సమయం విచారణ జరిపిన తర్వాత దీనికి సంబంధించి పూర్తి వివరాలు వస్తాయి. ఈ లోపల లేనిపోని అనుమానాలు క్రియేట్ చేయటం, లేకపోతే అటు బోయింగ్ సంస్థ ఏదో చేసేస్తుందనో, లేకపోతే ఇలాంటి చేయటం వల్ల ఇండియన్ ఏవియేషన్ చరిత్రకు సంబంధించి ఒక మచ్చ వచ్చే అవకాశం ఉంటుంది. ద సేమ్ టైం ఎక్కడైతే రాడార్ వ్యవస్థ ట్యాంపర్ జరిగే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు కనుక సెక్యూరిటీ పరంగా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆ దిశగా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా స్పష్టంగా ఉంది. ఏదేమైనా ప్రమాదం ఎలా జరిగింది, దీనికి సంబంధించి కారణాలు ఏంటన్నది మాత్రం విచారణ తర్వాతే పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం ఉంటుంది. ఇది వాళ్ళ మెగా డిబేట్. కీప్ వాచింగ్ మెగా 9.
థ్యాంక్ యూ.